అందరికీ నమస్కారం అండి. నేను మీ సంధ్యాస్ డైరీ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని ఇంకా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకైతే వచ్చేసాను. ఈ వ్లాగ్లో నేను మీతో నా ఈవినింగ్ రొటీన్ ఎలా ఉంటుంది, ఎలా ప్లాన్ చేసుకుంటాను అనేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్లో ఈ వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక మన ఛానల్లో నేను ఎప్పుడూ కూడా నా డైలీ రొటీన్స్ అండ్ అలాగే నేను ఎంత ప్రొడక్టివిటీగా ఉంటాను, హెల్దీ హ్యాబిట్స్, పేరెంటింగ్ టిప్స్ ఇవన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాను. అండ్ అలాగే మేమైతే దుబాయ్లో ఉంటున్నాము, దుబాయ్లో మా లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది కూడా షేర్ చేసుకుంటాను. సో ఈ వ్లాగ్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాము. సో ఈవినింగ్ నేనైతే ఇక్కడ మా హస్బెండ్కి నాకు కాఫీ అయితే పెడుతున్నాను. అండ్ అలాగే గోంగూర తెచ్చింది ఉందన్నమాట. సో దాన్ని అంతటిని కూడా సపరేట్ చేసేస్తున్నాను అనమాట. సో సండే రోజు ఈ వ్లాగ్ షూట్ చేసుకున్నాను ఈవినింగ్ అనేది ఉమెన్స్కి చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈవినింగ్ టైమింగ్స్లో మనం చాలా హడావడి ఉంటుంది ఆ టైంలోనే. ఎందుకంటే పిల్లలు స్కూల్ నుంచి వస్తారు, క్యారేజ్ లంచ్ బాక్సులు ఇవన్నీ కూడా ఉంటాయి. అండ్ వాళ్ళకి స్నాక్స్ చూసుకోవాలి, నైట్కి ఏమేమి ప్రిపేర్ చేయాలి, సో రోజంతా ఉన్న అంట్లు ఇవన్నీ కూడా ఉంటాయి. సో మనకి టైం మేనేజ్మెంట్ స్కిల్స్ కరెక్ట్గా ఉండాలి, నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ప్రొడక్టివిటీగా ఉండాలి అని అంటే ఈవినింగ్ అనేది కరెక్ట్గా మనం మేనేజ్ చేసుకోగలగాలి. గోంగూర అయితే ఇక్కడ మాకు చాలా రేర్గా దొరుకుతూ ఉంటుందండి. లులు మాల్లో పెద్దగా తీసుకురారనమాట, అప్పుడప్పుడే దొరుకుతూ ఉంటుంది. కానీ ఇక్కడ ఫిష్ మార్కెట్ అని చెప్పేసి ఒకటి ఉంది, ఫిష్ మార్కెట్లో అయితే బాగానే దొరుకుతుందన్నమాట. సో ఇంకా గోంగూర అంటే తెలుగు వాళ్ళు ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? సో మేము కూడా అందుకే తెచ్చేసుకున్నాము. మా హస్బెండ్కి చికెను గోంగూర పచ్చడి, ఇలా గోంగూరతో ఏ రెసిపీ చేసినా చాలా ఇష్టంగా తింటారు. సో ఇక్కడ కాఫీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మా ఇద్దరి కోసం అని చెప్పి. పిల్లలకి ఆల్రెడీ స్నాక్స్ అయితే ఇచ్చేసాను, పాలు రస్కులు వాళ్ళకైతే ఇచ్చాను అనమాట. మా హస్బెండ్ ఇక్కడ మా పెద్ద అబ్బాయికి హిందీ చదివిస్తున్నారు అనమాట. యాక్చువల్లీ నేనైతే హిందీ ట్యూషన్లో జాయిన్ చేశాను, కానీ మళ్ళీ ఆవిడ ఏమనుకున్నారో నో చెప్పారు. సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్కి కొంచెం వచ్చు కదా, సరే ఎక్స్ప్లెయిన్ చెయ్యు, మళ్ళీ ఏదైనా మంచిది వాళ్ళు దొరికితే వేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం అనమాట. ఆన్లైన్ అయినా సరే ఇక్కడ మీకు ఎవరికైనా తెలిసిన వాళ్ళు ఉంటే, ఈ వీడియో చూసేవాళ్ళు రోయస్లో ఉన్న వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి, ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే హిందీ ట్యూషన్కి. అనేక అంటే మీన్స్ మోర్. ఉజ్వల్ అంటే ఇది ఎలా రాయాలో రాయాలి. ఉర్దూ ప్లస్ ఉజ్వల్ ఇది గ్రామర్. మా కాఫీ మరిగి మేము తాగిన తర్వాత మళ్ళీ గోంగూర మొత్తం అంతా కూడా వలిచేసాను. ఇంకా ఈ గోంగూరని మంచిగా వాష్ చేసేసుకోవాలి. ఒక 4-5 సార్లన్నా వాష్ చేయాలండి బాబు గోంగూరని, ఎందుకంటే ఇసుక అనేది తగిలేస్తుంది అనమాట. సరిగా చూసుకోవాలి, ఆకుకూరలు ఏమైనా అంతే కదా. సో మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. అయితే ఇక్కడ గోంగూర కాళ్ళు ఉంటాయి కదా, అవి స్టెమ్స్ అవి పడేయట్లేదు అనమాట. కింద వేద్దాము అని చెప్పేసి వాటర్లో పెట్టేసి ఉంచుతున్నాను. ఒక పెరుగు డబ్బాలో వాటర్ వేసి అందులోనే పెట్టేశాను. ఇంతకు ముందు కూడా కిందని అది మేము వేసాం, బాగానే మొక్కలు వచ్చాయి అన్నమాట. అవి నాటి ఆకులు కూడా చిగురించాయి, కానీ గడ్డి కోసే వాళ్ళు వస్తూ ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారు, మొత్తం అన్ని పీకి పాడేశారు. మళ్ళీ ఈసారి వేద్దాము, ఏమో ఉంచుతారేమో. ఏం లేదు, 4 ఆకులు వస్తే పప్పులో వేసుకుందామని చిన్న కక్కుర్తి అనమాట, అంతే. సో ఇక్కడైతే నేను గోంగూరని మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఉమెన్స్కి ఇంట్లో పనులు చకచకా అయిపోవాలి అని అంటే టు డూ లిస్ట్ అనేది చాలా అవసరం అండి. అండ్ అలాగే కిచెన్లో కూడా ఏ గ్రోసరీ అయిపోతుంది ఏంటి అనేది మనం ఒక లిస్ట్ పెట్టుకొని ఉన్నాం అనుకోండి, బయటకు వెళ్ళినప్పుడు వెంటనే గుర్తొస్తూ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటివి చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే ప్రొడక్టివిటీగా ఉండగలుగుతాం. మేమైతే ఇప్పుడు ఫిష్ మార్కెట్కి వెళ్తున్నాము. సో పిల్లలేమో పార్క్కి వెళ్తారనమాట. ఈవినింగ్ 6 అయింది, ఎండ మాత్రం ఇంకా తగ్గలేదు, ఫుల్గా ఉందన్నమాట. సో ఫిష్ మార్కెట్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుంటాను, వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి.
సో, మేమైతే ఫిష్ మార్కెట్‌కి ఎప్పుడు కూడా నడుచుకునే వెళ్ళిపోతూ ఉంటాము. సరదాగా వాకింగ్ కూడా అయిపోతుంది కాబట్టి. వెళ్ళే దారిలో ఇవన్నీ కూడా పాత విల్లాస్ అనమాట. సో, ఇప్పుడు ఇవన్నీ కూడా కొట్టేస్తున్నారండి. ఇక్కడ మళ్ళీ ఏవో కడతారంట. సో, మొత్తం తీసేస్తున్నారనమాట. కానీ ఈ విల్లాస్ అన్నీ కూడా భలే ఉంటాయి. నాకైతే చాలా అనిపిస్తాయి. చాలా పెద్దగా ఉంటాయి చక్కగా. ఇండివిడ్యువల్ హౌస్ ఉంటే ఎందుకు బాగోదు? కింద కూడా చాలా ప్లేస్ ఉంటది. బోలెడన్ని మొక్కలేసుకోవచ్చు. కానీ అంతే చాకరీ కూడా చేయాలి దానికి. బోలెడంత మెయింటెనెన్స్ చేయాల్సి ఉంటుంది కదండీ! సో, ఇదిగోండి నేను చెప్పాను కదా ఫిష్ మార్కెట్ దగ్గర ఏరియా అనమాట ఇలా ఉంటుంది బయట. ఇంకా లోపలికైతే వెళ్ళిపోతున్నాము. ఈ ఫిష్ మార్కెట్‌లో ఏంటంటే మనకు అన్నీ ఫ్రెష్‌గా దొరుకుతాయి. ఫ్రూట్స్, వెజిటబుల్స్, లీఫీ వెజిటబుల్స్ అన్నీ కూడా దొరుకుతాయి అనమాట. కాకపోతే కాస్టు చాలా ఎక్కువుంటాయి. అసలు వీడు ఎక్కడ కూడా కాస్ట్ మెన్షన్ చేయడు. మొత్తం మనం బజార్ చేసేసిన తర్వాత మనకి వాళ్ళే కాస్ట్ ఏస్తారనమాట. వాళ్ళకి నచ్చినట్టు ఏస్తారింకా. ఫ్రెష్‌గా దొరుకుతాయి కదా! ఇంక మనం కూడా ఏం చేయలేము. కానీ బావుంటాయి. ఇదిగోండి ఇక్కడ మనకి అన్ని రకాల ఫిష్‌లు కూడా దొరుకుతాయి. పీతలు, రొయ్యలు, చేపలు ఇక్కడ మీకు వీడియోలో కనిపిస్తున్నవి ఏవైతే ఉన్నాయో అన్ని రకాలు కూడా దొరుకుతాయన్నమాట. అంటే చాలామంది అడుగుతూ ఉంటారు నన్ను ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌లో అక్కడ చేపలు దొరుకుతాయా? రొయ్యలు దొరుకుతాయా? చెరువు చేపలు దొరుకుతాయా? సముద్రపు చేపలు దొరుకుతాయా? అని చెప్పేసి వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట. అన్ని రకాలు దొరుకుతాయి. అండ్ కాస్ట్ కూడా పర్వాలేదండి. ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి మనకిక్కడ అంటే ఫస్ట్ అది సరిపోద్ది. ఫ్రెష్‌గా దొరుకుతున్నాయి అండ్ అలాగే కాస్ట్ కూడా పర్వాలేదు బానే ఉంటాయి. ఇక్కడ చూసారా? పెద్ద షార్క్ ఉంది. కింగ్ ఫిష్ అదేనండి వంజరం మొక్కలు అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబుల్‌లో ఉంటాయన్నమాట. యూట్యూబ్ ओके ओके यूट्यूब नाम क्या है नायडू 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 हाँ ముందర చేసియాలైతే కోడాకు ओके बाय बाय ఏది తిప్పు కిందకి చూపించు. బాగుంది. ఇది కూడా రొయ్యనంట. భలే వెరైటీగా ఉంది కదా! ఇంకా మేము ఇక్కడైతే రొయ్యలైతే తీసేసుకున్నాము. వాళ్ళే చేసి ఇచ్చేసారు. తర్వాత మటన్ షాప్ దగ్గరికి వెళ్ళాము. ఇదిగోండి మటన్ అయితే ఇలాగా కట్ చేసి ఇస్తారనమాట మనకి వాళ్ళు. ఫ్రెష్‌గా దొరుకుతుంది ఇక్కడ కూడా మటను. లులులో కూడా దొరుకుతుంది. అక్కడ కూడా వాళ్ళే కట్ చేసి ఇచ్చేస్తారు. మనకి కీమా కావాలంటే కీమా మెషిన్ కూడా ఉంటుంది. అండ్ చికెన్ కూడా మనకి ఇలాగా కట్ చేసి ఇచ్చేస్తారు. స్కిన్‌లెస్సే మొత్తం అన్నీ కూడా వాళ్ళు ముందే తీసి కోడిని అక్కడ ఉంచేస్తారు కేజీల లెక్కన. అది మనకి ఏ పీసెస్‌లో కావాలంటే అప్పుడు ఆ పీసెస్‌లో మనం కట్ చేయించుకోవచ్చు అనమాట. ఇంక ఇంటికైతే వచ్చేసాము. మా హస్బెండ్ ఏమో పిల్లల్ని తీసుకురావడానికి అని చెప్పేసి పార్క్‌కి అటునుంచి వెళ్ళారనమాట. వాళ్ళని తీసుకొని వచ్చేస్తారు. ఈలోగా నువ్వు ఇంటికి వెళ్ళు వంట ప్రిపేర్ చేసేసాయి అని చెప్పేసి ఆర్డర్స్ వేసారనమాట భర్త గారు. హస్బెండ్ గారు ఆర్డర్ వేసిన తర్వాత మనం ఇంటికి వచ్చి వేడివేడిగా ఏదైనా ప్రిపేర్ చేద్దాము అని చెప్పేసి ఇంటికైతే వచ్చేసాను. ఇంకా నాన్ వెజ్ అయితే రొయ్యలు తీసుకున్నాము, చికెన్ తీసుకున్నాము, మటన్ తీసుకున్నాము. ఇక్కడ గొడవ ఏంటి అని అంటే ఏం వండాలి అని. ఫిష్ మార్కెట్ దగ్గర నుంచి ఇంటికి వచ్చే వరకు కూడా మా హస్బెండ్ నేను మాట్లాడుకుంటూనే వచ్చాము. నైట్కి ఏం వండాలి అని. ఎక్కువ ఉన్నా సరే ఇదే ప్రాబ్లం అని నాకు అప్పుడే అర్థమైందనమాట. అందుకే అన్నీ ఒకసారి తెచ్చుకోకూడదు, ఏదో ఒకటే తెచ్చుకోవాలి. అయితే నేను ఇంకా ఫైనల్గా ఫిక్స్ అయిపోయాను. రొయ్యలు గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేద్దామని. రొయ్యలు గోంగూర కర్రీ అయితే చాలా బాగుంటుంది కదండి. సో కొంచెం రొయ్యలు గోంగూర కర్రీ అండ్ అలాగే కొంచెమేమో రొయ్యలు గోంగూర బిర్యానీ ప్రిపేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. మా చిన్నోడికి కూడా ఈవినింగ్ అడిగాను అనమాట, ఏం వంట చేయమంటావు అని చెప్పేసి. ఓకే అమ్మ నాకు రొయ్యలు గోంగూర బిర్యానీ చెయ్యు అని చెప్పేసి అన్నాడు. సో బయట ఎండలు అయితే స్టార్ట్ అయిపోయాయి కదండి. ఇంకా నడుచుకొని వచ్చేసరికి ఫుల్ దాహం అయితే వేసేసింది అనమాట. మధ్యలో షాప్ కనిపించింది. ఇంకా మళ్ళీ ఇంత డైట్ చేస్తున్నప్పుడు డ్రింకులు ఎందుకు కొనుక్కోవడం అంటే షాప్కి వెళ్తే ఆటోమేటిక్గా మనం వాటర్ కొనుక్కోం, డ్రింక్లే కదా కొనుక్కుంటాము. ఇంకెందుకులే డ్రింక్ కొనుక్కోవడం అని చెప్పేసి ఇంటికి వచ్చి వాటర్ తాగుతున్నాను. తీరా ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాటర్ టిన్లో వాటర్ అయితే అయిపోయింది అనమాట. ఇంకా చేసేది ఏముంది, మళ్ళీ వాటర్ నేనే మోసుకొని రావాల్సి వచ్చింది. ఇంకా ఎంత దాహం మీద ఉన్నాను అని అంటే ఇక్కడ ఒక విషయం మిమ్మల్ని అడుగుతానండి. మీరు బాగా దాహంగా ఉన్నప్పుడు, మంచిగా దాహం వేస్తున్నప్పుడు ఖర్చు పెట్టుకొని తాగుతారా, ఎత్తుపోసుకొని తాగుతారా? నాకైతే ఖర్చు పెట్టుకొని తాగడం అంటేనే బాగా ఇష్టం. అలా తాగితేనే దాహం తీరినట్లు అనిపిస్తుంది అనమాట. మీకు కూడా అలాగే అనిపిస్తే కామెంట్ చేసేయండి. సో నేనైతే ఇక్కడ రొయ్యలు గోంగూర బిర్యానీకి ఇంకా వెంటనే స్టార్ట్ చేసేయాలి వంట.
ఇంకా వచ్చిన తర్వాత ముందైతే ఫస్ట్ నాన్ వెజ్ తీసుకొచ్చాను కదా, ఏవైతే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టాలో అవన్నీ కూడా కవర్లోంచి సపరేట్ చేసేసి ఫస్ట్ వాటిని ఫ్రిడ్జ్లో పెట్టేద్దాం. ఆ తర్వాత మన వంటకి మనం సిద్ధమైపోదాం. ఇక్కడ చూసారా, ఈవినింగ్ నేను బయటికి వెళ్ళేటప్పుడే ఆయిల్ టిన్ అందులో బోర్లించేసి వెళ్ళిపోయాను అనమాట. అంటే చుక్క ఆయిల్ కూడా మనం పోనివ్వకూడదు. అమ్మో, కష్టార్జితం అండి మన హస్బెండ్ వాళ్ళదిని. సో వాళ్ళంతా కష్టపడి సంపాదిస్తే మనం ఎలా ప్రతి చుక్కని కూడా సేవ్ చేయాల్సి ఉంటుంది కదా. సో అందుకనే నేను కూడా అలా టిన్ బోర్లించి వెళ్ళిపోయాను అనమాట. అందులో ఉన్న ఆయిల్ మొత్తం కింద పడిపోయింది. తర్వాత దాన్ని తీసి డస్ట్బిన్లో వేసేయడమే. ఇంకా మనం రొయ్యలైతే బాగా కడిగేసుకుందాము. ఇవి కూడా చాలా నీసు వాసన ఎక్కువ వస్తాయి కాబట్టి ఎక్కువ సార్లే కడగాలి. పసుపు ఉప్పు వేసి కడుగుతూ ఉంటారు కొంతమంది. సో నేనేమే అవన్నీ వేసి కడగనండి, డైరెక్ట్గానే కడిగేస్తాను. అన్ని సింగనాదాలు మన వల్ల కాదు, ఎందుకంటే తర్వాత మళ్ళీ ఆటోమేటిక్గా వేస్తాం కదా, అప్పుడు ఎలాగో నీసు వాసన రాదు. సో ఇక్కడైతే నేను మంచిగా వాష్ చేసేసుకున్నాను. ఒక్కసారి కాదు 4-5 సార్లు వాష్ చేసుకున్నాను అనమాట. సో వాళ్ళైతే మొత్తం అన్నీ కూడా తీసేశారు. అందులో పేగులు నల్లగా ఉన్నవి మొత్తం అన్నీ కూడా తీసేశారు అనమాట. అండ్ అలాగే ఆల్రెడీ ఈవినింగ్ నేను గోంగూర అంతా కూడా ఫ్రెష్గా తీసేసుకొని కడిగేసుకొని పక్కనైతే పెట్టుకున్నాను కదా. ఫస్ట్ దీన్ని మనం ఒక ప్యాన్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకొని మూత పెట్టేసి కాసేపు మగ్గనిచ్చేద్దాము. ఒక 5 మినిట్స్లో మగ్గిపోద్ది మనకి. గోంగూర ఫ్రెష్గా ఉంది కదా, సో మొత్తం మగ్గిపోయింది ఇక్కడ. దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకొని చల్లారి పెట్టేసుకొని తర్వాత మిక్సీ పట్టేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన ఉంచేసుకోవాలి. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ మనకి, నేను అదే సేమ్ కళాయిలో ఆయిల్ కొంచెం యాడ్ చేసుకున్నాను. అందులో వాష్ చేసుకున్న ప్రాన్స్ అండ్ అలాగే కొంచెం ఉప్పు కొంచెం కారం యాడ్ చేసి జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక్కడ బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి కొంచెం గీ యాడ్ చేసుకుంటున్నాను అనమాట. అండ్ అలాగే హోల్ గరం మసాలా, నెక్స్ట్ కొంచెం జీడిపప్పు ఆప్షనల్ అనమాట యాడ్ చేసుకొని కారానికి సరిపడగా పచ్చిమిర్చి అండ్ అలాగే ఒక ఉల్లిపాయ ఒక టమాటో యాడ్ చేసుకుంటే సరిపోతుంది బిర్యానీకి. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్న తర్వాత పచ్చి కరివేపాకు ఫ్రెష్గా ఉంటే అది కూడా యాడ్ చేసుకోవచ్చు, మనకి టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట. అండ్ నేను ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయట్లేదండి మసాలా కోసం అని చెప్పి. నేను ఆల్రెడీ మీతో షేర్ చేసుకున్నాను కదా మొన్న ఒకసారి మ్యాగీ మసాలా తీసుకొచ్చాము అని చెప్పేసి, అదే ఒక 2 టేబుల్ స్పూన్స్ అయితే వేసేస్తున్నాను అనమాట. అది లేని వాళ్ళు, ఆ పేస్ట్ లేని వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా దంచుకొని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అండ్ అలాగే ఫైనల్గా గరం మసాలా పౌడర్ ఉంటుంది కదా, హోల్ గరం మసాలా పౌడరు, అది కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఇంకా ఇక్కడ చూసారా, నేను గోంగూరని మిక్సీ పట్టించేసుకున్నాను పేస్టు. దాన్ని ఇందులో మొత్తం యాడ్ చేసేసుకోవట్లేదు, నేను సగమే యాడ్ చేసుకున్నాను. రొయ్యలు కూడా నేను 1 కిలో తీసుకొచ్చానండి, 1/2 కిలోనే యాడ్ చేశాను అనమాట. ఇక్కడ ఆ గోంగూర కూడా సగం వేసాను. సో ఇవన్నీ బాగా కలిపేసుకొని ఉప్పు కారం ఒకసారి అడ్జస్ట్ చేసుకొని చూసుకున్న తర్వాత బాస్మతి రైస్ కూడా నేను 1 అవర్ ముందే నానబెట్టేసుకున్నాను అనమాట. దానికి కొలతగా నీళ్లు పోసేసుకున్నాను. ఇవన్నీ కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసి ఉప్పు అవన్నీ కూడా చూసుకొని, కసూరి మేతి కూడా ఉంటే యాడ్ చేసుకోండి. నేను అది క్లిప్పు మిస్ అయింది, అది నేను లైట్గా యాడ్ చేసుకున్నాను. సో మనం మూత పెట్టేసుకొని ఫస్ట్ హైలో పెట్టుకోవాలి, తర్వాత సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆవిరి పోకుండా నేను పైన ఇలా రాయి అయితే పెట్టుకున్నాను అనమాట. ఫైనల్లీ మనకి గోంగూర రొయ్యల బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే మాత్రం అసలు అంటే నా వంటలు నేనే పొగుడుకోకూడదు కానీ అంత బాగా వచ్చిందనమాట. ఎవరు చెప్పాడండి బయట రెస్టారెంట్లో తినమని, రెస్టారెంట్లోనే బిర్యానీలు బాగా చేస్తారని చెప్పి. మన చేతులతో మనం స్వయంగా టేస్టీగా ఎంతో బాగా వండేసేయచ్చు. ఇంకా మా వాళ్ళకి అప్పటికే గుమ్మగుమ్మలకి ఆకలి పెరిగిపోయిందనమాట. ఇంకా వాళ్ళు వీడియో కూడా సరిగా తీనివ్వలేదు, ఇంకా మంచిగా ఎంజాయ్ చేసుకుంటూ బిర్యానీ అయితే తినేశారు. కిచెన్ మొత్తం కూడా క్లీన్ చేసేసుకోండి నైట్ టైమే. సో ఇది ఆడవాళ్ళందరికీ బెస్ట్ టిప్ అనమాట. ఈ కిచెన్లో మెయిన్ అంట్లు మనకి పెద్ద పని అనమాట, చాలా పెద్ద ప్రాసెస్. సో అంట్లు ఏమైతే ఉంటాయో దాన్ని మార్నింగ్కి వదిలేస్తే నెంబర్ 1 ఏంటి అని అంటే లేనిపోని జబ్బులు వస్తాయి, బొద్దింకులు వస్తాయి, కిచెన్ అంతా స్మెల్ వచ్చేస్తుంది.
సో మనకి కూడా హెడేక్. ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత అందులో కొన్ని అంట్లు మనకు అవసరం అవుతాయి. సో అందులోంచి అప్పటికప్పుడే తీసి అప్పటికప్పుడే తోమేసి మళ్ళీ వాటిని రీయూజ్ చేసేసి అంత కరెక్ట్ కాదు హెల్త్కి కూడా. సో మనం కొంచెమైనా సరే అంట్లని వెంటనే పని అయిపోయిన వెంటనే కడిగేసుకున్నాం అనుకోండి, అందులో ఎలాంటి క్రిమికీటకాలు చేరకుండా ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి అవి కొంచెం ఎక్కువసేపు ఆరుతాయి అన్నమాట ఫ్రెష్గా, అందులో వాటర్ అంతా కూడా ఆరిపోతుంది. మళ్ళీ వాటిని యూజ్ చేసేటప్పుడు అందులో ఎలాంటి జెమ్స్ ఉండవన్నమాట. అండ్ అలాగే నెక్స్ట్ మార్నింగ్ లంచ్ బాక్స్ స్పైసీగా ఒక బిర్యానీ తినే సామాన్లు అన్ని కూడా ఇలా పడుకోవడమేనా అని మనం అనుకోకుండా, ఎందుకంటే అప్పటికప్పుడు స్నాక్ బాక్స్ అన్ని తగ్గించుకొని కిచెన్ లోకి వచ్చి మళ్ళీ పని మొదలు పెడతాను. హడావడి పరిగెట్టే ముందు నాకైతే ఇలా మనం ఒక చోట పెట్టేసుకున్నాం అనుకోండి, దానికోసం హరి అవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇక్కడ మీకు ఏం ఇలా చక్కగా కిచెన్ అంతా కూడా క్లీన్ చేసేసుకొని నైట్ టైమే మనం వెళ్ళి అలా స్నానం చేసి పడుకుంటే నిద్ర హాయిగా పడుతుంది అనమాట. సో ఈ టిప్ ఖచ్చితంగా అంటే ఖచ్చితంగా నా వీడియో చూసే వాళ్ళు ఎవరైనా ఆల్రెడీ ఫాలో అవుతున్న వాళ్ళు అయితే నిజంగా చాలా గ్రేట్ అని చెప్పొచ్చు. ఇఫ్ ఇన్ కేస్ ఫాలో అయితే అవ్వకపోతే ఇక్కడి నుంచి అయినా అలవాటు చేసేసుకోండి. ఎప్పుడు అంట్లు అప్పుడు తోమేసుకున్నాం అనుకోండి, మనకు అసలు పెద్ద తలకాయ నొప్పే ఉండదు. సో మార్నింగ్ అసలు పెద్దగా అంట్లే ఉండవు. మళ్ళీ ఇప్పుడు అంట్లు, మార్నింగ్ అంట్లు, పని ఏదో మనం హర్రీగా ఫీల్ అయిపోతూ ఉంటాం. దీనికంటే ఎక్కువ టెన్షన్ ఎక్కువైపోతుంది. ఇన్ని పనులు నేనే చేయాలా అన్న ఆలోచన ఎక్కువైపోతుంది. ప్రశాంతత ఉండదన్నమాట. అబ్బా ఉమెన్స్కి ఎంత పనో కదా, అన్ని పనులు నేనే చేయాలన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. అదే ఉన్న 4-5 అంట్లని కూడా పెద్దగా మనం టాస్క్ లాగా పెట్టుకోకుండా సింపుల్గా అప్పటికప్పుడు చేసేసుకున్నాం అనుకోండి, ఒక 5 మినిట్స్ మనం తిన్న వెంటనే పడుకోలేదు అన్న ఫీలింగ్ ఉంటుంది. అంటే ఇటు మనకి హెల్తీ, అటు ఇంటిల్లి పాదికి కూడా హెల్తీ, అండ్ అలాగే మనకి మెంటల్ స్ట్రెస్ కూడా తగ్గుతుంది. ఏమంటారు? సో నేనైతే ఈ టిప్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉంటాను. అదే నేను ఇక్కడ మీతో షేర్ చేసుకుంటున్నాను. సో ఇదన్నమాట నా ఈవినింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. సో నైట్ 9:15కి 9:30కి ఇలాగ మేమైతే పడుకుని పోతాము. ఇలాగని ఇన్ని పనులు ఇప్పుడే చేసుకుంటున్నా సరే లేట్ అవ్వనివ్వము ఎక్కడ కూడా. అలాగని నేను ఈవినింగ్ టైం నేను కూడా వాకింగ్కి వెళ్తాను. మా పిల్లలు స్కూల్కి వెళ్ళి వస్తారు, వాళ్ళకి హోంవర్క్స్ చేయించాల్సి ఉంటుంది. అన్ని పనులు అందరికీ కామన్గా ఉంటాయండి. సో కొంతమంది అనుకుంటూ ఉంటారు మాకే బోల్డ్ పనులు ఉంటాయి అమ్మో అని చెప్పేసి. సో అందరికీ అలాగే ఉంటాయి. టైంని మనం మేనేజ్ చేసుకోవడంలోనే ఉంటుంది. సో ఇక్కడ మా పిల్లలు ఆల్రెడీ పడుకుని పోయారు. తిన్న వెంటనే వాళ్ళని పంపించేసి నేను కిచెన్లో వర్క్స్ అయితే ఫినిష్ చేసుకుంటాను. త్వరగానే పడుకుని పోయారు అనమాట. ఒక్కొక్కసారి అలా మాట్లాడుకుంటూ ఉంటారు. సో ఇదండి ఇవాళ నా వీడియో మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఉంటాను మరి సెలవు. బాయ్ బాయ్, గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్.